హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో మీ యశస్వి. ఇవాళ చేయబోయే రెసిపీ పేరు హైదరాబాదీ దమ్ కిచిడి అండి. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ టిఫిన్ బాక్స్ లో తెచ్చినప్పుడు నేను ట్రై చేశాను అనమాట. వాళ్ళ మమ్మీ చేసిన రెసిపీ అనమాట. సో నాకు ఆ రెసిపీ నచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది 1 pot మీల్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ ఆనియన్స్ కట్ చేస్తే సరిపోతుందండి. మనకి కొన్ని లేజీ డేస్ ఉంటాయి కదా, ఏం చేయాలి అనిపించినప్పుడు. సో ఆనియన్స్ ఒకటి కట్ చేసుకొని అన్ని దానిలో వేసేసేసి ఒక 20 minutes లో అయిపోయే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి, బిర్యానీ సామాన్లలో బిర్యానీ ఆకు, సాజీరా కొద్దిగా తీసుకున్నానండి. ఏలాకులు 8 తీసుకున్నాను, లవంగాలు 8, దాల్చిన చెక్క ఒక 4 pieces తీసుకున్నాను అనమాట. ఉప్పు, కావాల్సిన నూనె, బియ్యం ఏమో 1 hour నానబెట్టుకున్నానండి. పప్పు కూడా నానబెట్టుకున్నాను 1 hour. ఉల్లిపాయలు. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ కావాల్సిన ఆయిల్ వేసుకొని, నేను ఎక్కువగా చేసినా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నానండి. ఆయిల్ కాగాక ఈ బిర్యానీ సామాన్లు అన్నీ వేసేయండి. సిమ్ చేసేసుకోండి. మొత్తం సిమ్ చేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి, కొత్తిమీర ఒక కట్ట వేసుకోండి. పుదీనా, కరివేపాకు అన్నీ వేసేయండి. ఇప్పుడు పప్పు కూడా వేసేసుకోండి. మొత్తం 2-3 minutes ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదండి పప్పుని. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం అనమాట. 1 cup పప్పు 1.5 cup బియ్యంకి 3.5 వాటర్ పడుతుందండి. సో వాటర్ వేసుకోండి యాజ్ పర్ యువర్ క్వాంటిటీ అనమాట. పప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు బియ్యం కూడా వేసేయండి. ఇప్పుడు 2 వేసుకున్నాక సాల్ట్ కూడా వేసేసుకోండి. యాజ్ పర్ యువర్ టేస్ట్ అండి. మీరు క్వాంటిటీని బట్టి, మీరు క్వాంటిటీ ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి అంతే. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 3 whistles వస్తే చాలండి. 3 whistles వచ్చేదాకా ఉంచండి. దాని తర్వాత ఆఫ్ చేసండి. హై ఫ్లేమ్లోనే ఉంచండి కుక్కర్ని. చూసారు కదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇది ఆవకాయతో చాలా బాగుంటుందండి. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.